చిన్నగా స్ట్రైట్ వెళ్ళాలి, నిదానంగా దించు. ఓరి నాయనా హాయ్ అండి, అందరు బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంక ఈ రోజుతో మా ట్రిప్ లో 4th డే అండి. ఈ రోజుతో ఈ ట్రిప్ గోల కూడా అయిపోతుంది. చూసారు కదా ఇందాక కొన్ని షార్ట్ బిట్స్ పెట్టాను కదా, అసలు చాలా బాగుంటుందండి. ఈ వీడియో కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇదిగోండి లాస్ట్ టైం ఒకసారి ఈ బ్రిడ్జ్ కూడా చూసేసేయండి మ్యాకినాది. ఎందుకంటే ఈ రూమ్ మేము ఇంకా ఖాళీ చేసేసి ఇంకా వెళ్ళిపోతున్నామండి. చెప్పాను కదా 3 days నైట్ ఇక్కడే ఉన్నామని చెప్పేసి ఈ రూమ్ లోనే ఉంటూ అటు మ్యాకినా, పిక్చర్ రాక్స్, అలాగే కిచ్ టిపికి అన్ని కవర్ చేసుకున్నాం కదండి. ఈ రోజుతో అయిపోయింది. ఇంక ఇక్కడ నుంచి ఖాళీ చేసి వేరే ప్లేస్ కి వెళ్తున్నాం అన్నమాట. అక్కడ ప్లేస్ చూసేసుకొని అక్కడి నుంచి అయితే మేము ఇంటికి వెళ్ళిపోయామండి. అదంతా కూడా ఈ వీడియోలోనే వస్తుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే మాకు ఈ రోజు చీజ్ తో ఎగ్ ఆమ్లెట్ వేసి ఇచ్చారండి, చాలా బాగుంది. ఇంకా అవి తినేసేసుకొని ఇంకా అక్కడి నుంచి మేమైతే కార్ ఎక్కేసేసి ఇంక మేము వెళ్ళాలనుకున్న ప్లేస్ అదేనండి సిల్వర్ లేక్ డ్యూన్స్ కి అయితే పెట్టేసేసుకొని వెళ్తున్నాము. ఇక్కడ నుంచి అయితే 2-3 hours పట్టేసిందండి మ్యాకినా నుంచి. ఇంకా లాస్ట్ కదా ఇదిగో ఈ బ్రిడ్జ్ దాటుకుంటానే వెళ్ళాలి. అందుకని చెప్పేసి ఇంకొకసారి ఈ మ్యాకినా బ్రిడ్జ్ ని కూడా చూసేసేయండి. నా లాస్ట్ వీడియోలో ఈ మ్యాకినా బ్రిడ్జ్ ఎప్పుడు స్థాపించారు, అసలు ఏంటి దీనిది అన్ని కూడా మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. అదిగోండి అక్కడ చివరిన కొండ ప్రాంతం కూడా కనపడుతుంది చూసారా, అదేనండి మ్యాకినా ఐలాండ్. ఇంకా దానికి కూడా బాయ్ బాయ్ చెప్పేసేసి ఇంక ఇప్పుడైతే మార్నింగ్ బయలుదేరి ఆ సిల్వర్ లేక్ డ్యూన్స్ కి అయితే వెళ్ళిపోయామండి. ఈ సిల్వర్ లేక్ శాండ్ డ్యూన్స్ మిచిగన్ లోనే టాప్ అని చెప్పొచ్చండి. ఎందుకంటే ఎవరైనా వెళ్ళకపోతే ఖచ్చితంగా ఈ సమ్మర్ కి వెళ్ళి వచ్చేయండి. ఫ్యామిలీలో ఫన్ ఉంటుంది. అసలు చాలా చక్కగా పిల్లలైతే బాగా ఆ బైక్ రైడింగ్స్ గానీ, జీప్ రైడింగ్స్, ఏటీవీ రైడ్స్ చాలా చక్కగా ఎంజాయ్ చేస్తారండి. కానీ చిన్న పిల్లలతో కష్టం, కానీ 12 years వాళ్ళైతే అప్పటి నుంచి అయితే పిల్లల్ని అయితే తీసుకొని వెళ్ళిపోవచ్చండి. ఇక్కడ మాకు వెళ్లే దారిలో కొన్ని గుర్రాలు కనపడ్డాయండి. ఆ గుర్రాలకు చూసారా ప్లైన్ క్లాత్ వేసేసి కొంచెం ఆ గడ్డి మేస్తా ఉన్నాయి. అంటే ఈ ఎండకి పాపం వాటికి కూడా బాధ కలగకుండా ఉండడానికి అలా క్లాత్లు వేసి చాలా చక్కగా చూసుకుంటున్నారు అనిపించింది. మనకి అంతే కదా ఇండియాలో, మనమైతే ఇంకా పశువులకి ఫ్యాను, దోమలు కుట్టకుండా కొన్ని కాయిన్స్ అన్ని కూడా పెడుతుంటాం కదా, సేమ్ ఇక్కడ కూడా అంతేనండి. ఇదిగోండి ఇలా మీతో మాట్లాడుతానే ఉన్నాను. మనమైతే ఈ సిల్వర్ లేక్ శాండ్ డ్యూన్స్ దగ్గరకి అయితే వచ్చేసాము. అసలు ఈ శాండ్ డ్యూన్స్ కి మేము కూడా ఫస్ట్ టైం అండి రావటము. అసలు ఎక్కడికి వెళ్ళాలి, ఎటు వెళ్ళాలి, ఎట్లా ఈ బైక్స్ ని మనం రెంట్ కి తీసుకోవాలి, ఇదంతా కూడా మాకు కొత్తేనండి. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళే మనకి ఇన్ఫర్మేషన్ అంతా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అవిగోండి అక్కడ మనకి చిన్న చిన్న జీబుల్లా కనిపిస్తున్నాయి చూసారా, అవే మనకి రెంట్ కి ఇస్తారనమాట. అంటే 2 seater 4 seaters కూడా ఉంటాయి. ఇవి ఎలా బుక్ చేసుకోవాలి ఏంటి అనేది ఇదిగోండి మనం లోపలికి వచ్చి ఇక్కడ మనకి ప్రతిదీ చాలా ఇన్ఫర్మేషన్ మొత్తం చక్కగా ఇస్తారండి. మనం ఇలాగ యాప్ లో బుక్ చేసుకోవాలి. ఇక్కడ 1 person కి $40 పే చేయాలండి. ఇక్కడ మీకు కొన్ని చూపిస్తున్నా చూసారా, 1 day కి, 2 day కి, 3 day కి అసలు ఎంత డాలర్స్ పే చేయాలి, 2 hours కి అయితే ఎంత ఏంటి అనేది డీటెయిల్ గా అక్కడ రాశారు కదండి. దాన్ని చూసుకొని ఇక్కడ మనకి ఒక ఫామ్ కూడా ఇస్తారనమాట, అది ఫిల్ చేయాలి. ఈ ఫిల్ చేసిన తర్వాత తను ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, వినండి. Emergency phone number, you'll want to give us a call on our emergency phone number. There should also be a map in your machine. You can call that number and let us know that you're stuck. Nobody else can pull you out. Also, your return time is on there too. So you'll want to return about 15 minutes towards the end of your return time. Okay? And then you can put your glasses right in the goggles and then put them on your face. It'll make it easier so it doesn't go up against your nose. And then from here you guys have a video instruct and then a map instruct. ఆమె ఏం చెప్తుందంటే ఈ గ్లాసెస్ పెట్టుకుంటే మనకి ఇసుక కదండి, లోపల డ్రైవ్ చేసేటప్పుడు కళ్ళలో ఇసుక పడకుండా సేఫ్టీ కోసం అది మనకి గ్లాసెస్ ఇచ్చారనమాట. అక్కడ ఇసుకలో స్ట్రక్ అయింది అనుకోండి మన జీబు, వాళ్ళు వెంటనే అక్కడ ఒక నెంబర్ ఇస్తారు, కాల్ చేసామనుకోండి వాళ్ళు వెంటనే వచ్చి మనకి హెల్ప్ చేస్తారని చెప్తుంది. ఇక్కడ మీకు కొన్ని హెల్మెట్లు చూపిస్తున్నాను కదా, అవి కూడా ఇస్తారేమో అని అనుకున్నానండి. కానీ అవి ఏంటంటే సింగిల్ పర్సన్ వెళ్లే వాళ్ళకి మాత్రమే ఇస్తారు. ఇక్కడ చూడండి, ఓ ఈ టీవీలు ఇప్పుడు వీడియో వేస్తారు, అది ఎలా చేయాలి ఏంటనేది మనం చూడాలి. ఇప్పుడు మాకు 11:30 అయింది, 12:30కి మనకి ఫ్లాట్. 12:30 to 1:30 1 hour. ఓకే.
ఇప్పుడు ఎంత అయింది ఆ టికెట్స్ రేట్ మొత్తం? $310 అయింది. బట్ కాకపోతే అంటే 310 ట్యాక్స్ అది కలిపి ఒక 350 అయింది బేసిక్లీ పర్ అవర్కి. మళ్ళీ ఇంకొక వారం కావాలంటే 170. ట్యాక్స్ తో కలిపి 350 దగ్గర అందుకని 340 అయింది. అంతేం అవ్వదు. I saw bro, this is 340. సరే ట్యాక్స్ తో కలిపి ఎంత అయిందో ఒక్కసారి చెక్ చేసి చెప్దాంలే. 310 అయితే టికెట్స్ వరకు అయింది. 175 ఎక్స్ట్రా. కానీ మీకు సింగిల్గా వెళ్ళాలనుకో, ఇద్దరు వెళ్ళాలనుకో, ముగ్గురు వెళ్ళాలనుకో అవి వేరే రేట్లు ఉన్నాయి. మా నలుగురు కాబట్టి కొంచెం $310. మేము నలుగురు ఓకే, ఎందుకంటే మాకు డ్రైవింగ్ లైసెన్స్ మా హస్బెండ్ కి మాత్రమే ఉంది కాబట్టి, మా పిల్లలకి ఇంకా లేదు, నాకు లేదు. సో బేసిక్లీ 1 పర్సన్కి అయితే $135, 2 పర్సన్కి 4 పర్సన్కి 310, 6 పీపుల్కి 335. Start the video. First and foremost, if there is any kind of accident, whether however minor it may be and or injury, first thing you are going to do is you are correct lane to enter and exit the park, which may change from time to time depending on traffic or your busy days. Things to know when riding at Silver Lake Sands. Riding the dunes can be if you find the exit first. Doing one lap around the dunes is beneficial for everyone involved. It is also a good way to learn the dunes. Getting the operator comfortable with the machine. మనం వెళ్లే ముందు ఒక టీవీలో ఏవి లాగా వేసి మనం ఎట్లా వెళ్ళాలి ఏంటి అనేది మనకి ఇన్స్ట్రక్షన్స్ చెప్తారు. ఇది మ్యాప్ అండి. ఈ మ్యాప్ అయితే కంపల్సరీగా స్క్రీన్ షాట్ తీసి మనం సేవ్ చేసుకోవాలి. అక్కడ కొన్ని పక్షులు గూళ్ళు కూడా పెడుతుంటాయంట, అది వెళ్ళకూడదు అని చెప్పేసి బోర్డులు ఉంటాయి అని చెప్పారండి. ఇదిగోండి అందరం ఇట్లాగా వింటూ ఉన్నాం అన్నమాట. మాతో పాటు కొంతమంది బ్యాచులర్స్ కూడా వచ్చారండి. వాళ్ళు సింగిల్ రైడ్ కి వెళ్ళారు. అది కూడా మీకు చూపిస్తాను. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకే డీటెయిల్ గా అర్థమైపోతుంది. చాలా బాగుంటుందండి, చాలా ఫన్ గా ఉంటుంది. ఇంకా ఏంటంటే మేమైతే చాలా భయపడ్డాము. మాది మధ్యలో అయితే స్ట్రక్ అయ్యింది. మళ్ళీ వాళ్ళు వచ్చి మమ్మల్ని కొన్ని బ్యాకప్ తీసుకొచ్చారు. అదంతా కూడా ఈ వీడియోలోనే ఉంది, చూసేసేయండి. అదిగోండి లోపల వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ అయిపోయాక ఇంకా బయటకు తీసుకొని వచ్చేసేసి మమ్మల్ని ఆ చిన్న జీప్ రైడ్స్ దగ్గరికి అయితే తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఇక్కడ కొంతమంది బ్యాచులర్స్ వచ్చారండి. వాళ్ళందరూ సింగిల్ రైడ్ కి వెళ్ళారు. ఇక్కడ ఏంటంటే కొంతమంది 2 రైడ్స్ కి వెళ్ళారు, 4 రైడ్స్ కి వెళ్ళారు. ఇక్కడ కపుల్స్ వస్తారు కదా, ఒక ఇద్దరే ఉంటారు కదండి పిల్లలు లేకుండా, వాళ్ళైతే ఇదిగోండి ఇలా గ్రీన్ కలర్, రెడ్ కలర్, ఈ కలర్ వస్తే బాగుండు మాకు కూడా జీబు బాగుండేది కదంటే అది ఓన్లీ 2 రైడ్స్ వాళ్ళకేనండి అని చెప్పారనమాట. మాకు వచ్చేసి ఇదిగోండి బ్లాక్ వన్ రెడ్ కాంబినేషన్ లో జీబు అయితే ఇచ్చేసారు మాకు. ఇది డ్రైవ్ చేసుకోమని. ఏదో యుద్ధానికి వెళ్తున్నట్టు అందరం కూర్చొని సీట్ బెల్ట్లు, ఫేస్ మాస్కులు అన్ని వేసుకొని అయితే బయలుదేరడానికి రెడీ అయిపోతున్నామండి. That low, you're never going to use it. You're going to stay in high the entire time, the letter H, that's your drive. Yep, you'll be in that one the whole time. లోపల కూర్చున్నాక తను వచ్చి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ చెప్పిందండి. ఇందాక చెప్పాను కదా కొంతమంది బ్యాచులర్స్ రెడీగా ఉన్నారని, అదిగోండి వాళ్ళకైతే హెల్మెట్ ఇస్తారు, అలాగే సింగిల్ గా డ్రైవ్ చేసే వాళ్ళకి. ఇది వచ్చేసి 2 సీటర్స్ అన్నమాట. మా పక్కన జీబు. ఇదిగోండి ఇప్పుడైతే స్టార్ట్ చేసేస్తున్నారు, బయలుదేరుతున్నాం అన్నమాట. 1 by 1 వెళ్తూ ఉంటాము. అక్కడ 2 లేడీస్ నుంచున్నారు కదండి, వాళ్ళు ఏంటంటే అక్కడ అటు ఇటు వచ్చే ట్రాఫిక్ ని చూసుకొని మమ్మల్ని వదులుతుంటారన్నమాట. ఫస్ట్ ఈ 2 సీటర్ ఉన్న బండిని అయితే వదిలేశారండి. ఆ హెల్మెట్ ఉన్న బండిలు మా పిల్లలు ఏంటంటే ఒక 18 years దాటి వాళ్ళకి డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా అలాంటి వాటిల్లో అయితే వెళ్ళిపోవచ్చండి. నాకు మా పిల్లలకి ఎవరికి కూడా డ్రైవింగ్ లైసెన్స్ లేదు. మా పెద్దోడికి ఇంకొక 1 year 2 years అయితే 18 నిండిపోతుందండి. అప్పుడు వాడు డ్రైవింగ్ నేర్చుకొని వాడు ఓన్ గా కూడా డ్రైవ్ చేసుకోవచ్చండి. మరి నెక్స్ట్ ఇయర్ మేబీ చూడాలి. ఇదిగోండి మొత్తానికైతే స్టార్ట్ అయిపోయి ఆ రోడ్డు పోయి ఇదిగోండి ఇసుకలోకి అయితే అడుగు పెట్టేశాము. ఇక్కడ నుంచి ఇంకా ఫన్ ఉంటది చూడండి. అసలు మాకు లోపలికి వెళ్ళిందాక అసలు అలా ఎత్తుగా ఉంటది, ఇలా కిందకు దుముకుతాము అన్న ఐడియా అయితే మాకు కొంచెం కూడా లేదండి. ఎందుకంటే వచ్చేటప్పుడు నేను ఏదైనా ప్లేస్ కి వెళ్తుంటే యూట్యూబ్ లో చూడటమో లేదంటే కొన్ని ఉంటాయి కదా అవన్నీ రివ్యూస్ చూడటమో చేస్తుంటాను. నేను అసలు అది కూడా చూడలేదు టైం లేక. ఏముందిలే డ్రైవింగే కదా, అట్లా ఇసుకలో వెళ్ళి అలాగా
ఆపుతూ ఉంటారు. ఫ్లాట్ గానే ఉంటది అని అనుకున్నాను గానీ ఎత్తుగా పల్లాలు ఉంటాయి, అవి వెళ్ళి దూకాలి. అసలు అలా ఎత్తుగా ఇలా పైకి వెళ్తుంటాం కదండి, దానికి కింద మనకి రోడ్డు ఉంటదా లేదా అని డౌట్ అన్నమాట. అసలు ఎందుకు వచ్చామా భగవంతుడా అని అనుకున్నాను నేనైతే ఫస్ట్ అయితే. అసలు కొన్ని చోట్ల అయితే నేను కళ్ళు మూసేసుకున్నాను, ఇంకా దేవుడి మీదే భారం వేసి అసలు ఎన్నిసార్లు ఆంజనేయ స్వామి చాలీస్ అయితే చదివి ఉంటాను, ఆయన తలుచుకొని ఉంటానోనండి. ఈ రైడ్ లో అయితే ఫస్ట్ టైం కదండి, కొంచెం భయం వేసింది, కానీ వ్యూ మాత్రం అసలు అదిరిపోయిందండి. మీకు చూడండి కనిపిస్తుందా, ఈ ఎడారిలో అటు పక్కన సముద్రం ఉండటం ఏంటి, అసలు మిచ్చిగన్ లో ఇలాంటి ప్లేస్ ఒకటి ఉందని మాకు గూగుల్లో సెర్చ్ చేసిన దాకా మాకు తెలియలేదండి. సిల్వర్ లేక్ డ్యూన్స్ అంటే ఏదో అనుకున్నాం, కానీ ఒకసారి ఈ సిల్వర్ లేక్ డ్యూన్స్ కాదు కానీ వేరే డ్యూన్ రైడ్ కి అయితే వెళ్ళామండి. అక్కడ ఏంటంటే వేరే వాళ్ళు డ్రైవ్ చేస్తారు, మనం వెనక కూర్చుంటాం అన్నమాట. వాళ్ళు తీసుకెళ్తుంటారు కదా, అందాన్ని చూసుకుంటూ ఏయో కొన్ని 2-3 స్టెప్స్ గా ఇలాగ అనుకుంటూ వెళ్ళిపోతున్నాయి కదా అని ఆ టైప్ ఊహించుకున్నా నేనైతే. ఇక్కడైతే మరీ డేంజర్ అండి, మీకు వీడియోలో సరిగా కనపడుతుందో లేదో కానీ ఇదిగోండి ఇలా వెళ్తుంటాం కదా, కింద మరి మనకి గొంతు ఉంటుందా లేదు రోడ్డు ఉంటుందా అనేది కూడా తెలీదు. మా ఆయన అయితే ఒక్కొక్కసారి అక్కడ ఆపి ఆ ఎత్తు వచ్చినప్పుడు నేను కింద రోడ్డు కనిపిస్తుందా చూడు అని, ఇది ఏమన్నా కారా దిగి చూస్తానికి కూడా అసలు ఎందుకంటే వెనక బళ్ళు వస్తూ ఉంటాయండి, మనం దిగి చూస్తానికి ఆపటానికి కూడా లేదు ఇక్కడ. ఇదిగోండి ఇక్కడ చూసారా క్రాస్ గా దింపాలి, అటు ఇటు కొంచెం మెలిగిన ఈ జీప్ ఏంటంటే పక్కకి పడిపోయినట్టే ఉంటదండి. అసలు అదిగో చూడండి, అసలు పక్కన వాళ్ళు అయితే ఎంత స్పీడ్ గా అసలు అలా వెళ్ళిపోతున్నారో. వాళ్ళందరూ ఎక్స్పీరియన్స్. ఇక్కడ ఏంటంటే బ్యాచిలర్స్ వచ్చే వాళ్ళకైతే ఇది బాగుంటది, ఫ్యామిలీగా వచ్చే వాళ్ళకి కూడా చాలా ఫన్ ఉంటదండి, కానీ ధైర్యం ఉండాలి మాత్రమే ఎక్కాలి. నాకేంటంటే ఒక 2-3 సార్లు మా వారు అటు ఇటు తీసుకెళ్లిన తర్వాత ఓకే పర్లేదు అని అనిపించింది, కానీ ఇక్కడ ఇది మాత్రం ఎక్కేటప్పుడు ఉంటదండి వద్దన్నాను అనమాట. నేనేమంటున్నానంటే పిల్లలతో అది వద్దులేమో మనం చిన్న ఇయే తిరుగుదామనంటే అస్సలు మా పిల్లలు ఊరుకోలేదు, మా వారు కూడా ఇంత దూరం వచ్చేది అది ఎక్కపోతే ఎట్లా చూద్దాం రా అని చెప్పేసి తీసుకొని వెళ్ళారు. అసలు ఇంకా అక్కడ చూడాలండి, ఫస్ట్ టైం బానే ఎక్కిచ్చారు, బానే ఉంది అమ్మయ్య అని అనుకున్నాము. ఇంతేనా ఏముందిలే సింపుల్ కదా అని అనుకున్నాము. సెకండ్ టైం ఎక్కిచ్చారండి, స్ట్రక్ అయిపోయింది, అది చూపిస్తాను వస్తది. కానీ ఈ డ్యూన్స్ సిల్వర్ లేక్ డ్యూన్స్ అయితే ఎంత బాగుందంటే చూడండి, అదిగోండి బ్యాచిలర్స్ అందరు మా ముందు వెళ్తూ ఉన్నారు, వాళ్ళందరూ తెలుగోళ్ళేనండి. వాళ్ళని చూసి మా పిల్లలు కూడా నెక్స్ట్ ఇయర్ నాకు 18 వచ్చేసిద్ది, డ్రైవింగ్ లైసెన్స్ వచ్చేసిద్ది కదా డాడీ, నేను కూడా వచ్చి ఈసారి నెక్స్ట్ నేను ఒక్కడేనే ఇట్లా చేస్తానని మా పెద్దోడు అంటూ ఉన్నాడు. వాళ్ళని చూసి బాగుంటుందండి, చెప్పాను కదా పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారని. కాకపోతే నాకే కొంచెం భయం వేసిందండి, తర్వాత బానే అనిపించింది. ఇక్కడ చూసారా జీబులే పైకి ఎక్కలేక అల్లాడిపోతూ కిందకు వస్తా ఉన్నాయి, వద్దులేమ్మా అని చెప్తూ ఉన్నాను. మేము ఒక రౌండ్ వేసి రావడము, అక్కడ ఆగి పైకి ఎక్కించాలా లేదని ఆలోచించుకోవడము. ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి, ఈ ఎక్కేటప్పుడు అటు పక్క అసలు దిగేటప్పుడు కొండ రూట్ ఎలా ఉంటుందో ఒక్కసారి మీరే చూడండి. అసలు నిజంగా ఎంత భయం వేసిందంటే మాకు. చూడండి ఇదిగోండి, ఇంకా అటు ఒకవేళ బై మిస్టేక్ అటు తిప్పితే ఏంటండి పరిస్థితి, కింద ఉంటాము వెళ్ళి వాళ్ళు చెప్తా ఉన్నారనమాట, జాగ్రత్తగా వెళ్ళండి దెబ్బలు తగలకుండా చూసుకోండి అని చెప్పేసి. అక్కడ మాకు సైన్ పెట్టించుకున్నారు చూసారా, మాది కాదు బాధ్యత అని చెప్పారనమాట. అటు పక్కన బీచ్ కూడా ఉంది కదండి, ఒకవేళ బై మిస్టేక్ బీచ్ లోకి దూకుతామా అని కూడా అనుకున్నాం మేము అందరం అయితే. అసలు చూడండి రోడ్డు ఎట్లా ఉందో. అసలు లైఫ్ లో ఇలాంటి ఎక్స్పీరియన్స్ కూడా చెయ్యాలండి, ఇలాంటి చేస్తేనే కదా మన ఓల్డ్ డేస్ లో కూర్చున్నప్పుడు మెమరీస్ వేసుకుంటా మనం గుర్తు చేసుకుంటా ఫన్ గా నవ్వుకుంటూ ఉంటాము. సరే ఇటు నుంచి కూడా బీచ్ దగ్గరికి తీసుకెళ్తున్నారండి మా హస్బెండ్. అసలు బీచ్ కూడా ఎలా ఉంటదా అని చెప్పేసి చూస్తాము, కాకపోతే దిగలేదు, ఎందుకంటే మాకు 1 అవరే కదండి టైం ఇచ్చింది. మళ్ళీ దిగి ఈ బీచ్ చూసుకుంటా ఉన్నాం అనుకోండి మనకు ఆ టైం కాస్త అయిపోతుంది అని చెప్పేసి దిగలేదు. పిల్లలు కూడా ఇష్టపడలేదు, అసలునే ఈ రైడ్ లోనే తిరుగుదామన్నారనమాట వాళ్ళు. ఇదిగోండి ఫైనల్ గా ఇంకెక్కేద్దామని చెప్పేసి ఇక్కడికైతే వచ్చామన్నమాట. చూస్తున్నాము ఒక్కొక్కళ్ళు ఎలా ఎక్కుతున్నారు ఏంటని చెప్పేసి. అసలు నిజంగా నేను సినిమాల్లో చూసాను కానీ టీవీలో చూసాను కానండి, ఫస్ట్ టైం రియల్ గా అసలు ఈ బైక్ ఇదంతా నేను సినిమాల్లో చూడటమేనండి, రియల్ గా అయితే అసలు ఎంత బాగుందో అని అనిపించింది నాకైతే. రియల్ గా చూస్తుంటే మనకి ఇలాంటి రైడ్స్ అన్ని కూడా దుబాయ్ లో వెళ్ళినప్పుడు ఇలా అన్ని చేస్తూ ఉంటారు కదా, ఇప్పుడు సేమ్ ఇక్కడ మిచ్చిగన్ లో కూడా ఉంది అని అన్నది చాలా బాగా అనిపించింది. ఎక్స్పీరియన్స్ చేసామండి, చాలా బాగుంది. ఇదిగో మొత్తానికైతే ఎక్కుతున్నాము.
ఏదైతే అది అయిందని మొత్తానికి సాధించారండి. ఫస్ట్ టైం కదా నేనైతే కళ్ళు మూసుకున్నాను, సెకండ్ టైం ఏమో స్ట్రక్ అయిపోయింది. తర్వాత మూడోసారి నాలుగోసారి అయితే బాగా మంచిగా డ్రైవ్ చేసామండి. ఎందుకంటే అర్థమైపోయింది మా వారికి కూడా, ఓ ఇలా ఎక్కించాలి, ఇలాగ రైస్ చేయాలని. అది ఎక్కించేటప్పుడు ఫుల్ రైజ్ లోనే పెట్టి ఎక్కించాలండి. మనం కొంచెమన్నా కూడా స్లో చేసామా బండి ఆగిపోతుంది. మాకు అదే జరిగింది సెకండ్ టైము, కానీ చాలా బాగుందండి. ఇదిగోండి సెకండ్ టైం ఎక్కించేటప్పుడు మాకు స్ట్రక్ అయిపోయింది. అసలు పై దాకా వచ్చాము, పై దాకా వచ్చి ఇంకా కొంచెం దూరమేనండి ఉంది అది ఎక్కిస్తానికి, ఇంకెక్కించలేకపోతున్నాం అనమాట. అలా అని వెనక్కి రాలేకపోతున్నాం, ఎందుకంటే ఇసుకలో గాన్ అనేది స్ట్రక్ అయిపోయింది. ఆగకూడదు, ముందుకు వెళ్ళిపోవాలి. వాళ్ళు మన కోసమే ఆగింది. మన కోసం వచ్చాడు ఆయన. వాళ్ళకు ఉన్నాడు ఫ్రంట్ లో, వెనకాల ముందు ఉన్నాడే, లాగుతున్నాడు వెనక. When you start feeling me pull, you go backwards. ఓకే Only go about 10 feet and stop. ఓకే. So next time you get in this situation, if you're not going anywhere, just stop. Okay. And quickly stop, put it reverse, then you won't get stuck. ఓకే ఓకే, థ్యాంక్ యూ. When you start feeling me pull, you go reverse, you hit the gas. Yeah. But don't go. ఆయన ఒక్కసారిగా స్టార్ట్ చేస్తాను, మీరు చిన్నగా వదిలి బ్యాక్ వచ్చేసేయండి అని చెప్తున్నాడు అనమాట. ఇంకా మేమేందంటే అంటే మా గాను ఇసుకలో కూరుకుపోయిందంటండి, అందుకని అది ముందుకి వెనక్కి వెళ్ళలేకపోతుంది. ఈ లోపల ఆయన బాగు చేస్తుంటే పక్కన చూడండి వాళ్ళు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా అక్కడ పైకి ఎక్కిచ్చేసి దాన్ని ఆ జీబుని ఆపేసేసి వాళ్ళు ఎక్కి ఎంత బాగా సెల్ఫీలు దిగుతున్నారు అనిపించింది. వాళ్ళంత ధైర్యం అయితే మాకు లేకపోయే అని అనిపించింది. నేను వాళ్ళని వీడియో తీస్తుంటే వాళ్ళు కూడా మాకు హాయ్ చెప్తా ఉన్నారండి, చాలా బాగా అనిపించింది. మళ్ళీ ఎక్కిచ్చారండి. ఏముందిలే వెళ్ళొచ్చాం కదా అని అంటే, లేదు లేదు ఈసారి వెళ్లాల్సిందే ఖచ్చితంగా అని చెప్పి మళ్ళీ ఎక్కిచ్చారు. కాకపోతే రోడ్డు చూసారు కదండి, మీకు ఆ ఇసుక తిన్నెల మీద అలా ఎక్కి గుంతలు గుంతలుగా ఏమీ లేదు, సాఫీగా ఉంది కాబట్టి మనం ఎన్నిసార్లు అయినా ఎక్కి కిందకి దిగొచ్చు. కాకపోతే రైస్ చేస్తా ఎక్కాలి. ఎవరైనా ఈ వీడియో కొత్తగా చూస్తున్న వాళ్ళు లేదా సిల్వర్ లేక్ డ్యూన్స్ కి వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళైతే ఈ వీడియోలో మేము చూపించిన విధంగా వెళ్ళండి, మీకు ఎక్కడ భయం లేకుండా ఉంటుంది. ఆ పెద్దవి కూడా ఎక్కచ్చు, కాకపోతే చిన్న చిన్నవి ఉన్నాయి కదండి పక్కన, అవి మాత్రం ఎక్కేటప్పుడు మాత్రం కొంచెం చూసుకొని వెళ్ళాలి. ఎందుకంటే కొంచెం దిగేటప్పుడు పక్కన రోడ్డు అలాగేం ఉండదు, అందుకని జాగ్రత్తగా చూసుకొని వెళ్ళండి. ఇంక ఈ పక్కన ఒక చోట ఆపామన్నమాట, ఇంకొక 5 minutes బ్రేక్ తీసుకున్నాము, ఎందుకంటే ఆ పక్కన కూడా చూసుకుందామని. ఇక్కడ పిల్లలందరూ ఎక్కుతున్నారు చూసారండి, కొంతమంది జనాలు కూడా ఎక్కుతున్నారు కదా. ఇక్కడ మనం ఆపుకొని ఇలా రైడే కాదండి, మనం ఓన్ గా కూడా అలా ఎక్కి ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అనమాట. కాకపోతే మనకి టైం లేదు కదా. మా హస్బెండ్ ఏంటంటే కాసేపు దిగి, పాపం ఇప్పుడు దాకా రైడ్ చేశారు, అదంతా ఎక్కిచ్చేసారు కదా, ఒక్కసారి అంటే దిగి అసలు ఎట్లా ఉంది ఏంటి ఆ ఇసుక ఏంటి అనేది ఎక్స్పీరియన్స్ చేస్తా మమ్మల్ని వీడియో తీస్తూ ఉన్నారండి. మా జీబుని కూడా చూడండి చుట్టూ వీడియో తీస్తూ ఉన్నారనమాట. ఇది 4 seat కదా, చాలా బాగుంది. ఇద్దరు కిడ్స్ ని అలా వెనక్కి పెట్టేసేసుకుని మనం డ్రైవ్ చేయొచ్చు. మనం ముందు పక్క హ్యాండిల్ కూడా ఇచ్చాడండి, మనం ఇలాగా పట్టుకొని వెళ్ళటానికి చాలా బాగుంది. ఇబ్బంది ఎక్కడైతే పడలేదు, కానీ ఇబ్బంది పడిన చోటల్లా కూడా వాళ్ళు వెంటనే వచ్చి సర్వ్ చేశారు చూడండి, అది చాలా బాగా నచ్చింది. ఇక్కడ మీకు కొన్ని జెండాలు పెట్టారు చూసారా అండి, అదేంటో చెప్తాను. మా వారు ఏంటంటే నేను ఒక్కడిని వెళ్తాను, నన్ను వీడియో తీయని అన్నారు, అందుకని తీసాము. ఇంకా అలా తీసేసుకొని ఇంకా మేము ఇంకా బయటకు వెళ్ళిపోతున్నామండి. 1 hour లో అప్పు చెప్పాలి కదా, 1 hour కంటే ఎక్కువ ఉన్నాం అనుకోండి ఇంకా ఎక్స్ట్రా మనీ పడతాయి అని చెప్పేసి ఇంకా మేము ఇంకేముందిలే చాలే మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవాలి కదండి, మళ్ళీ లేట్ అయిపోతుంది అని చెప్పేసి బయటకైతే వచ్చేసాము. ఇక్కడ పెద్ద ఫ్లాగ్ లా పెట్టారు కదా మీకు ముందు పక్క జెండాలు, అంటే ఎదురు వాళ్ళు ఈ డ్యూన్స్ లోకి వెళ్ళినప్పుడు లోపలికి దిగిపోతాం కదండి, ఎదురు బండ్లు ఉన్నాయా లేవా మనకి తెలియదు కదా, పైకి వచ్చేటప్పుడు ఒకటి ఒకటి గుద్దుకోకుండా ఉండటానికి అలా జెండాలు అనేవి పెట్టేశారండి. ఇదండి మా సిల్వర్ లేక్ డ్యూన్స్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. అసలు
అసలు ప్లేస్ కూడా చాలా బాగా నచ్చిందండి నాకు. కాకపోతే ఫస్ట్ లో భయం వేసింది, తర్వాత కొంచెం బాగా అనిపించింది. ఎవరైనా వెళ్ళాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళి ఎంజాయ్ అయితే చేయండి, చాలా బాగుంది. ఇంకా పక్కనే ఇంకా ఎక్కడికి వెళ్ళినా మనం ఏదో ఒకటి తీసుకొని వస్తాం కదండి, అది తీసుకుందామని షాప్ కి వచ్చాము, గుర్తుగా ఉంటదని చెప్పేసి. ఇక్కడ వచ్చేసి మ్యాక్ బూట్స్ అని చెప్పేసి ఒక రైడ్ ఉందండి. అది చేయలేని వాళ్ళు ఓన్ గా ఇక్కడికి వచ్చి ఏంటంటే డ్రైవర్ ఉంటారు, వాళ్ళు తీసుకెళ్తారన్నమాట డ్యూన్స్ లోకి, మనం ఎక్కి వెళ్ళొచ్చు. ఇదిగో చూసారా, ఇదండి అక్కడ డ్రైవర్ ఉంటారు, వెనక మనం ఇలా కూర్చొని అది ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఇది కూడా బాగుంటది. ఇప్పుడు దాకా చేసి వచ్చాం కదా, ఇంక ఇది ఎందుకులే, తర్వాత ఇంకొకసారి ఎప్పుడైనా చూద్దాంలేనని చెప్పేసి ఈ రైడ్ కి అయితే వెళ్ళలేదండి. ఈ రైడ్ కి ఒకసారి మేము క్యాంపింగ్ వెళ్ళినప్పుడు వెళ్ళాము, ఆ ఎక్స్పీరియన్స్ కూడా చేసాం, చాలా బాగుంది. ఇంకా మా అందరికి ఇంకా రైడ్లు చేసేసరికి ఆకలేస్తుంటే ఇంకా ఫుడ్ తిందామని చెప్పేసి రైస్ కుక్కర్ లో మార్నింగ్ లేసి అన్నం పెట్టేశానండి. కొంచెం చెప్పాను కదా పికిల్స్ పెరుగు ఉంటే ఇంకా అవి తీసుకొని వచ్చేసాను. ఇంకా అక్కడ తినేసేసి ఫుడ్ ఇంక ఇంటికైతే బయలుదేరుతూ ఉన్నామండి. అసలు యాక్చువల్ గా ఈ రోజు కూడా ఒక రూమ్ తీసేసుకొని ఒక రోజు స్టే చేసేసి నెక్స్ట్ డే వెళ్దాం అనుకున్నాం కానండి, ఇంకా పిల్లలు కూడా ఇంకేముందిలే డాడీ వెళ్ళిపోదాం అని అన్నారు. ఎందుకంటే గ్రాండ్ రాపిడ్స్ కి వచ్చామండి, గ్రాండ్ రాపిడ్స్ లో ఒక రోజు స్టే చేద్దాం అనుకున్నాము. కానీ ఈ గ్రాండ్ రాపిడ్స్ లో ఒక స్టేట్ పార్క్ అనేది చాలా పెద్దదండి, బాగుంటుంది. అది 5 కల్లా క్లోజ్ అనమాట. మాకు 4 కల్లా రీచ్ అయిపోతాము, 1 అవర్ లో చూసుకోవచ్చులని అనుకోని ఇదిగోండి ఇదే నేను చెప్తున్న స్టేట్ పార్క్. చాలా బాగుంటదండి. ఇంత పెద్దది స్టేట్ పార్క్ అనేది మాకు అసలు తెలీదు. అంటే మేమేమనుకున్నామంటే లోపలికి వెళ్ళిన తర్వాత ఏముంది పార్కే కదా చిన్నది, అక్కడక్కడ చూసేసుకొని వెంటనే రావచ్చులే అని చెప్పేసి అనుకున్నాము. కానీ ఇది చూడాలంటే మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వరకు చూడాలండి, చాలా బాగుంది ప్లేస్. మాకు టైం సరిపోలేదు అనమాట. లోపలికి వెళ్ళి కార్ పార్కింగ్ చేసుకొని వెళ్ళేసరికి టికెట్స్ క్లోజ్ అయిపోయినాయి. అంటే 4 కి క్లోజ్ చేసేసారనమాట. అంటే ఇంక 1 అవర్ ముందు ఇంకేం చేస్తారు చెప్పండి, అంత పెద్ద పార్క్ కవర్ చేయలేము కదా, అందుకని ఇంకెందుకులే తీసుకోవడం అని చెప్పేసి తీసుకోలేదు. మాకు ఇక్కడ నుంచి మా ఇంటికి వచ్చేసి 1.5 అవర్ 2 అవర్స్ అండి, అంతే దగ్గర. మనం కావాలంటే మార్నింగ్ ఒక సాటర్డే సండే పెట్టుకున్నా కూడా ఈ గ్రాండ్ రాపిడ్స్ లో ఈ స్టేట్ పార్క్ అనేది చూసుకుంటే సరిపోతుంది అని అనుకొని ఊరక పైన అసలు ఎట్లా ఉంది ఏంటి అనేది లోపలికి వెళ్ళి చూసి వచ్చామని. అందరు బయటకు వస్తుంటే మేము మాత్రమే లోపలికి వెళ్తూ ఉన్నాము. కానీ లోపల చూసారా ఎంత బాగుందో, ఫేసెస్ చూసారా అండి, గోడలాగా పెట్టేసేసి రియల్ ఫేస్ లాగా మనకి ఏదో 3D పిక్చర్స్ లాగా పెట్టారు, చాలా బాగుంది కదా. చెప్తున్నాను అనమాట క్లోజ్ అని నేను అక్కడ. ఇంకా మాకు ఏం చేయాలో అర్థం కాక సరే కాసేపు అలా కూర్చొని రిలాక్స్ అవుతా వచ్చేప్పుడు వాళ్ళని చూస్తా ఉన్నాము. బయటకు వచ్చేటప్పుడు ఇక్కడ చూసారా అండి, చిన్న అరుగులాగా, అంటే బండనే అరుగులాగా వేశారు, చాలా బాగుంది కదా. అదంతా స్టోన్, రియల్ స్టోన్ అండి. నేను దగ్గరికి వెళ్ళి పట్టుకున్నాను కూడా, బాగా సాఫ్ట్ గా అనిపించింది. రియల్ స్టోన్ అట్లాగా అందరు కూర్చోటానికి అట్లా చేశారనమాట. సరే ఇంకా ఇట్లా ఇంకెందుకులే ఇంక ఇక్కడ ఉండడము, ఇంకా రూమ్ తీసుకోవటం ఎందుకులే, ఇక్కడ నుంచి 2 అవర్సే కదా కొట్టేద్దాంలే, కావాలంటే సాటర్డేనో సండేనో ఒక రోజు పెట్టుకొని రావచ్చులని అనుకుంటూ ఇంటికైతే బయలుదేరే ముందు ఈ పార్క్ లోనే కొంతమంది పెళ్లి కూతురు గ్రూప్ అట్లా పెట్టేసేసుకొని ఫొటోస్ వీడియోస్ దిగుతున్నారండి. మరి వీళ్ళు సపరేట్ గా కావాలని వచ్చి దిగుతున్నారు, లేకపోతే ఇక్కడ ఏదో ప్రోగ్రామ్ జరుగుతుంది అని అనుకుంటున్నానండి. ఎందుకనంటే మీకు బయట చూపిస్తాను, చాలా మంది క్యూ లో కూర్చొని ఉన్నారు. అదేంటో మాకు అర్థం కాలేదు. దానికోసం వీళ్ళు ఏమైనా ప్రిపేర్ అవుతున్నారా లేకపోతే రియలా అనేది అర్థం కాలేదు. మరి వీళ్ళిద్దరిలో పెళ్లి కొడుకు ఎవరో నాకైతే ఐడియా లేదండి. ఇదిగోండి ఇక్కడ చూడండి, బయట అందరు క్లోజింగ్ టైము క్లోజ్ అయిపోయింది, టికెట్స్ అన్ని క్లోజ్ చేశారు కదా, ఎవరికి వాళ్ళు ఇంటికి వెళ్లకుండా ఇంకా వచ్చి జాయిన్ అవుతూ ఉన్నారండి. ఏంటి ఇక్కడ ఇంతమంది కూర్చొని ఉన్నారు, అందులోనూ ఒక క్యూ లైన్ లో లాగా కూర్చొని ఉన్నారండి. ఏంటా అని చెప్పేసి ఒకళ్ళని అడిగాం మేము. అక్కడ అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే ఇక్కడ ఒక కాన్సెప్ట్ లాగా జరుగుతుందంట, అంటే సంగీతం పాట పాడుతా అంటారు చూసారా, అలాంటి ఏదో ప్రోగ్రామ్ ఉందంటండి. దానికోసం వీళ్ళు ఎక్కడి నుంచో వచ్చారంట. ఇది ఈవినింగ్ ఒక 6 తర్వాత స్టార్ట్ అయిద్దంటండి. అందుకని ముందే లైన్ లో నిల్చొని ఉన్నారు. ఓ అవునా అని చెప్పేసి అనుకున్నాము. సరే ఇంతమంది ఉన్నారు కదా, ఇదన్నా చూసుకొని వెళ్దాం అనుకుంటుంటే వీళ్ళంట ఒక 2-3 మంత్స్ ముందే టికెట్లు బుక్ చేసుకున్నారంటండి. ఇప్పుడు దీనికి కూడా టికెట్స్ లేవంట. అసలు ఏం చేయాలో అర్థం కాక సరే ఏముందిలే, అది ఊరక సాంగ్స్ పాడటం, వాళ్ళు పాడే సాంగ్స్ మనకేం అర్థం కాదు, ఇంకెందుకులే అని చెప్పేసి ఇక్కడ ఉండటము. ఇంక ఇదంతా వీడియో తీసేసుకొని ఇంకోసారి ఎప్పుడైనా ఈ స్టేట్ పార్క్ పెద్దది చూసుకుందాంలే అని చెప్పేసి అయితే రిటర్న్ అయ్యామండి. ఇంకా అక్కడి నుంచి మా నోవాయికి అయితే వచ్చేసామండి. నోవాయికి వచ్చి ఇంటికి రాకుండా మా చిన్నోడు ఆనందం చూసారా, ఎందుకు ఎగురుతున్నాడు అనుకున్నారు, అక్కడ బోట్ అని చెప్పేసి ఇండియన్ గ్రిల్ బిర్యానీ అని రాసింది చూసారా. హోటల్ కి అయితే వచ్చేసామండి. మాకు ఇప్పుడు టైం 8 అవుతుంది.
అవుతుంది. ఇంకా ఒకేసారి ఫుడ్ తినేసేసి ఇంక ఇంటికెళ్ళి పడుకుందాంలే అని అనుకుంటున్నాము. అసలు మా వాడు చిన్నోడైతే అలా డాన్స్ వేస్తే వెళ్తున్నాడు చూడండి. మేము ఈ రెస్టారెంట్ కి వచ్చి 7:30 అయిందండి. హాఫ్ అన్ అవర్ అయితే వెయిటింగ్ పట్టింది. ఎందుకనంటే ఈ కోర్ట్ రెస్టారెంట్ లో అసలు చాలా ఫేమస్ అండి. చిన్నదన్నమాట, మీకు ప్లేస్ కూడా చూడండి. పక్కన మన వాళ్లే కాకుండా ఇండియన్సే కాకుండా అందరు వచ్చి తింటున్నారంటే అంత ఫేమస్. బిర్యానీ చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే సూప్ ఆర్డర్ పెట్టేసామండి. ఈ సూప్ తినే లోపలన్నా మాకైతే అసలు ఫస్ట్ కూర్చోడానికి ప్లేస్ దొరకలేదు. కొంచెం లేట్ అయిపోయింది, ఒక హాఫ్ అన్ అవర్ అలా పట్టింది. ఇంకా ప్లేస్ దొరికిన తర్వాత ఇంకా ఫుడ్ అయితే ఆర్డర్ ఇచ్చేసేసాము. ఏమేమి ఇచ్చేసాము చూపించేస్తాను ఇప్పుడు. ఇక్కడ ఫేమస్ అయిన కొత్త పరోటా అయితే ఆర్డర్ ఇచ్చేసామండి. ఈ కొత్త పరోటా తిని ఎన్ని ఇయర్స్ అవుతుందో. మేము చెన్నైలో ఉన్నప్పుడు తిన్నాము, మళ్ళీ ఇప్పుడు ఇక్కడ అమెరికాలో ఈ రెస్టారెంట్ లో ఉందని తెలిసి ఆర్డర్ పెట్టేసామండి. చాలా బాగుంది. ఈ పరోటాలోకి రైతా అయితేనే కాంబినేషన్ చాలా బాగుంటుందండి. అలాగే మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ రెండు కూడా ఆర్డర్ పెట్టేసామండి. ఎందుకంటే మేము ట్రిప్ ఈ 4 రోజులు కూడా నేను రైస్ పెట్టడము లేదంటే ఇంట్లో నుంచి కర్రీస్ చేసుకొని వచ్చానని చెప్పాను కదా, అయ్యే తిన్నాం కానీ బయట ఫుడ్ అయితే తినలేదు. మళ్ళీ ఈ ట్రిప్ లో బయట ఫుడ్ తిన్నాం అనుకోండి, అది పడలేదు అనుకోండి, ట్రిప్ అంతా స్పాయిల్ అయిపోయి ఎంజాయ్ అయితే చేయలేం కదండి. అందుకని ట్రిప్ అంతా అయిపోయి ఇంటికి వెళ్లే ముందు పిల్లలకి ఇట్లాగా హోటల్ తీసుకొని వెళ్ళి వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టేసేసి అలా తినేసేసి ఇంక ఇంటికి వెళ్ళి నైట్ స్నానాలు చేసేసి ఇంకా పడుకున్నామండి. ఇక పొద్దునే నిద్ర లేచేసి ముందు ఇల్లంతా శుభ్రం చేసేసుకొని పొంగల్ అయితే చేసేస్తున్నానండి. ఎందుకంటే ఈ 4 రోజుల నుంచి పాపం దేవుడికి ఏ నైవేద్యం పెట్టలా. అందులోనూ మా ట్రిప్ కూడా చాలా ప్రశాంతంగా క్షేమంగా వెళ్ళి క్షేమంగా తిరిగి వచ్చాం కదండి. మరి ఆ దేవుడికి కృతజ్ఞత చెప్పుకోవాలి కదా. అందుకని చెప్పేసి దేవుడికి నైవేద్యంగా పొంగల్ చేసేసుకొని ఆ రోజు దీపారాధన చేసుకుంటే అప్పుడు నాకు ట్రిప్ అయితే హాయిగా కంప్లీట్ అయిందని అనిపించిందండి. ఇంకా అట్లా బయట తులసమ్మకు కూడా పూజ చేసేసుకున్నాను. మీకు చెప్పడం మర్చిపోయానండి, ఇక్కడ మేము చెట్లు వేసామండి. బంతి పూలు, టమాటాలు అసలు ఎంత బాగా వచ్చినాయి అంటే అవి మీకు నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఫస్ట్ బంతి పువ్వు పోస్తే ఇదిగో చూడండి, విఘ్నేశ్వరుడికి అయితే పెట్టాను ఆ రోజు ఇంటికి వచ్చి. చాలా బాగా కలగా అనిపించాడు కదా. ఈ పూలతో నేను లక్ష్మీదేవికి కూడా పూజ చేసుకున్నానండి. ఈ ఆగస్ట్ లో మరి శ్రావణ మాసం వస్తుంది కదా, ఈ పూలతోనే పూజ అంతా చేసేసుకున్నాను. ఈ బౌనీ మౌంటైన్ తో స్టార్ట్ అయిన మా ట్రిప్ అక్కడ స్కై బ్రిడ్జ్ చూసుకొని అక్కడ నుండి కిచ్డిపికి, అక్కడ నుండి పిక్చర్ రాక్స్ కి, అక్కడ నుండి తక్వామేనాన్ వాటర్ ఫాల్స్ కి, అక్కడ నుండి నెక్స్ట్ డే మ్యాకినా ఐలాండ్ కి. ఆ రోజు ఈవినింగ్ మ్యాకినా ఐలాండ్ లో డౌన్ టౌన్ అన్ని చూసుకుంటూ నెక్స్ట్ డే సిల్వర్ లేక్ శాండ్ డ్యూన్స్ చూసేసుకొని ఇంకా అక్కడి నుంచి ఇంటికైతే బయలుదేరి క్షేమంగా వచ్చేసామండి. ఇదండి మా లాంగ్ ట్రిప్. ఎలా ఉంది? మీ అందరికి నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేసేసి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఉంటానండి మరి. బాయ్ అండి.